డ్యాన్స్ ఈవెంట్లు కూడా చాలా చూసా. చాలా బాగున్నాయి అండ్ చాలా థ్యాంక్ యూ. క్యూట్గా అనిపించాయి. దాంతోపాటు నాకు చాలా డౌట్స్ వచ్చాయి, అవన్నీ అడుగుదాం అనుకుంటాను. అడగండి. కంఫర్టబుల్గా ఉన్నారు కదా? ఓకే, ఖచ్చితంగా. సో సూపర్. అండ్ మీ ప్రాపర్ ఎక్కడ? నెల్లూరు. అందరు నెల్లూరేనా? నెల్లూరు. డాన్సర్లు అందరూ నెల్లూరులో ఉంటారా? అందమైన నెల్లూరు వాళ్ళని అమ్మాయిలు మీరు అందరూ తొక్కేస్తున్నారు కాబట్టి నెల్లూరు అందమైన వాళ్ళు. అమ్మాయిలలో నెల్లూరులో పుట్టినట్టుంది. నెల్లూరు. సో ప్రాపర్ అక్కడేనా? నెల్లూరు ప్రాపర్. స్టడీస్ ఏం చేశారు? 10th అయింది. 10th అయ్యాక ఆపేసాను. ఆపేసారు ఎందుకని? ఇంట్లో సిచ్యువేషన్స్ డాడీ చదివిలేనన్నారు, ఇంకా అందుకని ఆపేసాను. సో ఓకే, ఇక్కడ వరకు చాలే అన్నారా? సరే, నాకైతే ఒక డౌట్ ఉంది బాగా. ఎందుకంటే ఈ డ్యాన్స్ అనేది అంటే మనకి ఇండస్ట్రీ మీద ఒక పిచ్చి ఫ్యాషన్ ఉంటుంది. బట్ ఈవే వెళ్ళినప్పుడు చాలా మంది రాంగ్గా తీసుకుంటారు. సో ఈవే ఎంచుకునేటప్పుడు నీకు ఎలా అనిపించింది అసలు ఈ డాన్సర్గా నువ్వు వెళ్తున్నప్పుడు? అన్ని అవమానాలు అన్ని ఎదురవుతాయి, కాకపోతే నాకు డాన్స్ అంటే ఇష్టం. అవన్నీ పట్టించుకునేదాన్ని కాదు. ఇంకోటి నా సిచ్యువేషన్ బట్టి నేను వెళ్ళాల్సి వచ్చింది. దానివల్ల ఇంకా నేను కూడా మూవ్ అయిపోయాను. అంటే చాలా చిన్న ఏజ్లో నువ్వు ఈ స్టేజ్ డ్యాన్స్కి వెళ్తున్నావు. అండ్ స్టేజ్ డ్యాన్స్కి వెళ్ళేటప్పుడు అక్కడున్న యూత్ అవ్వచ్చు, మిగతా వాళ్ళు అవ్వచ్చు, ఖచ్చితంగా వల్గర్గా మాట్లాడతారు, వల్గర్గా బిహేవ్ చేస్తారు. అవన్నీ తట్టుకొని నిలబడ్డం. కాకపోతే ఉంటాయి, అవన్నీ మాట్లాడతారు, ఒక పక్క ఎంకరేజ్ చేస్తారు, ఒక పక్క వల్గర్గా మాట్లాడతారు. కొంతమంది అయితే కొట్టాను కూడా నేను. అవునా? మాటలకి ఇంకా వీపొచ్చి ఎంతసేపు విని 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 ఇంకా ఓర్చుకోలేక వెళ్ళి కొట్టాను. ఈ యాంగిల్ కూడా ఉంది. ఎంతసేపు ఓపిక పడతాం చెప్పండి. అదే సరే ఒక్కసారి గమ్మునైపోయి ఇంకంతా కామన్ కదా అని చెప్పు అదే మాట్లాడుతూ ఉంటే ఇంకా ఓర్చుకోలేక వెళ్ళి కొట్టాను. స్కూల్ లైఫ్ ఆడుతూ పాడుతూ సరదాగా గడిచిపోయింది. ఒక్కసారిగా లైఫ్ చేంజ్ అయిపోయిందంట నీది. ఎందుకని ఆ లైఫ్ టర్న్ ఎందుకు తిరిగింది? ఇంట్లో సిచ్యువేషన్స్ అంతే. ఫ్యామిలీ గురించి బయట వచ్చాను. కాకపోతే ఇప్పుడు ఫ్యామిలీ కూడా కొంచెం అంటే డాన్స్ మీద ఒకటి ఇంట్రెస్ట్, చదువు మీద లేదు కానీ డాన్స్ మీద చాలా పిచ్చి. డాన్స్ అంటే ఇంకా ట్రాన్స్ లోనే వచ్చేసాను నేను. వచ్చాక ఇంకా ఈ ఫీల్డ్ ఇలా ఉంటుందా అని తెలిసింది. అక్కడ నుంచి జాగ్రత్తగా నడుచుకుంటూ వచ్చాను ఇప్పటికి. అంటే డాన్స్ మీద ఇంట్రెస్ట్ అంటే ఎక్కువగా ఎవరైనా డీకి వెళ్ళాలి, లేకపోతే ఏదైనా డాన్స్ షోకి వెళ్ళాలి అని కొన్ని డాన్స్ దగ్గర నేర్చుకుని కొంతమంది మాస్టర్ల దగ్గర వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ నువ్వు ఇలా అంటే స్టేజ్ డాన్స్లు అంటూ ఇటువైపు ఈవెంట్స్ కంటూ వెళ్ళాల్సిన అవసరం ఏంటి? డాన్స్ అంటే ఇష్టం, కానీ ఇటు డీ కంటే మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇంకా డాన్స్ ఈవెంట్స్ వంశీ అన్న దగ్గరికి వెళ్తే ఇక అక్కడ నుంచి ఇంకా బయటికి ఇంకా అందరికి తెలిసాను నేను. అక్కడ నుంచి ఇంకా అందరు ఈవెంట్స్ పిలుస్తా, అందరు బాగా మంచి ఇది తీసుకొచ్చారు నన్ను. అందరు మంచి సపోర్ట్ చేస్తారు. నెల్లూరులో చాలా ఈవెంట్స్ ఉన్నాయంట. చాలా మాదో, పీజిఎం, బాబీ ఈవెంట్స్, శ్రీసాయి. నేను ఈ నలుగుట్లో ఖచ్చితంగా ఉంటాను. నాలుగు తిరిగేస్తాను అన్ని. సో ఎలా అనిపించింది అంటే స్టార్టింగ్ లో కొత్తగా శ్రీశక్తి ఈవెంట్స్ చాలా స్టార్టింగ్ కొత్త కాబట్టి వెళ్ళేటప్పుడు ఓకే మంచిగా అనిపిస్తుంది. దాని గురించి తెలిసాక అబ్బా ఎందుకు వచ్చాం అని అనిపిస్తుంది. కానీ ఇప్పుడు తప్పదు, ఇంకా అంతా నేను సంపాదించుకుని నేనే తినాలి. ఇంట్లో ఇప్పుడు సపోర్ట్ లేదు, ఒకప్పుడు సపోర్ట్ ఇప్పుడు లేదు. ఇంకా డిస్టర్బెన్స్ ఇంట్లో. ఇక్కడైతే నెల్లూరులో బాబాయ్ సపోర్ట్, మనోజ్ బాబాయ్ పేరు, బాబాయ్ సపోర్ట్ ముందుకు అన్ని. ఇంకా ఆయన ఉన్నారని ఇప్పుడు ప్రసన్న నదులకి ఎవరు రారు, అన్ని ఆయనే చూసుకుంటారు. ఈవెంట్స్ కానీ అన్ని. చూస్తే చాలా సైలెంట్ గా ఉన్నావు, బట్ మాటలు మాత్రం ఎవరు నా దగ్గరికి రాడు, ఎవరు నా జోలికి రాడు అని స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇస్తున్నట్టుంది. ఒక అబ్బాయిలానే తిరుగుతాను నేను నెల్లూరులో కూడా. ఒక అమ్మాయి లాగా ఉండను, ఎప్పుడు అబ్బాయి లాగే తిరుగుతారు. అందరు అబ్బాయినే అంటారు, తమ్ముడు అలా పిలుస్తారు. అంటే ఏంటి ఫ్యామిలీ చూసుకుంటే ఫస్ట్ మదర్ లేరు, చనిపోయారా? వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు కరోనాలో చనిపోయారంటే అది నాకు తెలియదు. చిన్నప్పుడే వదిలేసి వెళ్ళిపోయారు మదరు. ఇంకా డాడీ నా కోసం సెకండ్ మ్యారేజ్ చేసుకొని ఇంకా అట్టట. అచ్చా, ఇక్కడ ఎక్కడైనా రివర్స్ లో ఉంటది, ఇక్కడ చిన్నప్పటి నుంచి వెళ్ళిపోయారు. ఓకే. డాడీ గారు ఎప్పుడు మళ్ళీ సెకండ్ మ్యారేజ్? నాకు 5th 4th ఇయర్స్ ఉన్నప్పుడు ఏమో చేసుకున్నారంట, నా కోసం అని. ఇంకా అట్లా ఆమెకు కూడా 2 పిల్లలు, చిన్న లేడీస్ వాళ్ళు కూడా 2 చెల్లెళ్ళు ఉన్నారు. చూసుకుంటారా బాగా? పర్వాలేదు, చూసుకుంటారు. ఇప్పుడు సంపాదిస్తున్నాను కదా, ఇప్పుడు చూసుకుంటారు. అప్పుడు ఎవరు చూసుకోలేదు ఇప్పుడు. ఓకే. అంటే జనరల్ గా సెకండ్ మ్యారేజ్ అంటే చిన్నమ్మ అంటారు కదా, చిన్నమ్మ మా పిన్ని, చిన్నమ్మ పెద్దగా చూసుకోరు అని అంటారు. వాళ్ళకి కూడా ఇంకా 2 చిల్డ్రన్స్ వచ్చారు కాబట్టి వాళ్ళు వచ్చాక డిస్టర్బెన్స్ అయింది. అంతకుముందు బాగానే చూసుకుంది, వాళ్ళు వచ్చాక ఇంకా వాళ్ళ పిల్లలు అలా. సో ఎప్పుడైనా బాధ అనిపించిందా? అనిపిస్తుంది, అమ్మ ఉంటే బాగుండేది, అమ్మ ప్రేమ వేరు అసలు. సో నాన్న ఎప్పుడైనా మరి చెప్పాడా ఇలా ఉండేది మీ అమ్మ అంటే? నీకు తెలియని టైంలో
వెళ్ళిపోయారు కదా. నేను 6th క్లాస్లో ఏమో అమ్మని చూసాను. అమ్మని 6th క్లాస్లో చూసా. అదే లాస్ట్, అదే ఫస్ట్. ఓకే. ఇంకా ఆ తర్వాత ఇంకా అమ్మని చూడలే. అమ్మ చనిపోయింది అన్నారు, అది కూడా నాకు తెలియదు. చనిపోయినప్పుడు కూడా తెలీదు. 1 ఇయర్కి ఏమో తెలిసింది నాకు. చనిపోయిన 1 ఇయర్కి చనిపోయిన 1 ఇయర్కి ఏమో తెలియదు. డాడీ చెప్పారా? డాడీనే చెప్పారు. అంటే లాస్ట్ కి ఆఖరి చూపు కూడా చూసుకోలేదు. అడిగా ఎప్పుడైనా డాడీని, ఎందుకు అడిగాను, బట్ మమ్మీది డాడీది క్యాస్ట్ వేరని మమ్మీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు అని చెప్పారు. పాప పుట్టిన 5 సంవత్సరాలుగా ఎవరైనా ముందు తీసుకెళ్తారు కదా. మరి ఏమో వాళ్ళ ఇద్దరి మధ్య ఏం డిస్టర్బెన్స్ వచ్చాయో మనకు తెలియదు. డాడీ కరెక్ట్ గా లేరు, మమ్మీ కరెక్ట్ గా లేరు తెలియదు. వాళ్ళిద్దరి మధ్య ఏం డిస్టర్బెన్స్ వచ్చాయో తెలియదు. ఏది జరిగినా మొత్తానికి మైనస్ అయితే నాకే జరిగింది. ఓకే. డాడీ బాగుంటారా మరి? బాగానే ఉంటారు. కొన్ని సిచ్యువేషన్ లో డాడీ కూడా అంతే. మరి ఏంటి, ఏ సైడ్ నుండి కూడా నీకు సపోర్ట్ లేదు? అంటే ప్రతి ఒక్కరు కావాలంటే చిన్న ప్రేమ కోసం చూస్తుంటారు, బట్ నీకు ఎక్కడా అది కనిపించలేదు. మరి ఏ హోప్ తో ముందుకెళ్తున్నావు? నేను వీళ్ళందరికీ నేను ఒక సమాధానం చెప్పాలి. అందరూ నన్ను అది ఇది అని అన్నారు. వాళ్ళందరికీ అమ్మాయి పర్వాలేదు, అమ్మాయి ఒక స్టేజ్ లో ఉంది అని తెలియాలి. దానికోసం పోరాడుతున్నా ఇంతవరకు కూడా. ఒక్కదాన్నే ఉంటూ ఒక్కదాన్నే చేసుకుంటూ. అంటే తల్లి లేని పిల్ల అంటే జనరల్ గా ఏదో ఒక చదివి ఒక ఉద్యోగం తెచ్చుకుంటే బాగుందని కొంతమంది అంటారు, కానీ చదివించే వాళ్ళు లేరు కదా. మనీ పెట్టలేదు, డాడీ పెట్టలేను అన్నాడు. ఇంకా సరే అని నేను కూడా లైట్ తీసుకున్నా. సో 10th క్లాస్ అయిపోయిన తర్వాత దీంట్లోకి వచ్చా? 10th క్లాస్ అయిన ఒక 5 months కి ఏమో నేను దీంట్లోకి వచ్చాను అంతే. అంటే 14-15 ఇయర్స్ ఇప్పుడు కరెక్ట్ గా అప్పుడు 15 ఇయర్స్. అంటే చిన్న ఏజ్ లో రాకూడదు అంటారు కదా. అంటారు, కానీ సిచ్యువేషన్స్ అలాంటివి. రాకూడదు కానీ సిచ్యువేషన్ అలాంటివి. ఎవరు తీసుకున్నారు ఫస్ట్ మా అక్కకి మ్యారేజ్ అయినప్పుడు, మా అక్క వాళ్ళ పెదనాన్న కూతురు, వాళ్ళ బావ ద్వారా వేరే అన్న, అది డాన్స్ ఫీల్డ్ తెలిసి ఉంటే ఆ అన్న వంశీ అన్న దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేశారు. అక్కడ డి మాస్టర్ అని ఆ అన్న 3 songs 4 songs నేర్పించారు అంతే. ఇంకా వాళ్ళు కూడా వాళ్ళ పనులు వాళ్ళు తిరుక్కుంటా బిజీగా ఉన్నారు. ఇంకా తర్వాత నేను వేరే అన్న తెలిసా ఇంకా బయట వచ్చాను. ఇంకా నా సొంతంగా నేను అందరికి నెంబర్లు ఇచ్చాను. అది ఇట్లా ఈవెంట్స్ చేస్తున్నానని అందరిని అడిగి అట్లా నేను చేసుకున్నాను.